హాయ్ అండి అందరికీ. ఏంటి ఈరోజు మా ఇంట్లో కిచెన్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇంత నీట్‌గా ఉన్న కిచెన్‌ని నిన్నైతే ఎలా చేశామో చూడండి. నేను వీడియో తీస్తున్నానని తెలిసి కొంచెం కింద ఫ్లోర్ అంతా క్లీన్ చేసింది. కిచెన్ టాప్ క్లీన్ చేసే టైం నేనివ్వలేదు. పైగా పోపు పెట్టింది కూర వండడానికి. సో, కిచెన్ టాప్ అంతా గజిబిజిగా గందరగోళంగా ఉంది. ఇంతకీ ఏం జరుగుతుంది మా ఇంట్లో అంటే ఏం లేదండి. నిన్న 40 మెంబర్స్‌కి లంచ్ ప్రిపేర్ చేశాము. రెగ్యులర్‌గా మా ఇంట్లో నాకు ఇంటి పనుల్లో హెల్ప్ చేసే మెయిడ్‌తో పాటు ఇంకొక ముగ్గురు కూడా వచ్చారనమాట హెల్ప్. వెజిటబుల్స్ అవి కట్ చేసి ఇవ్వడానికి. నలుగురు 4 పనులు చేసేసారు చకచక. 9:30కి స్టార్ట్ చేస్తే 12:30 కల్లా 4 కూరలు, 5 కేజీల రైస్ అయితే ప్రిపేర్ చేసేసాము. సగం పనయిపోయిన తర్వాత నాకెందుకో వీడియో తీయాలి, యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయొచ్చు అనే ఐడియా వచ్చింది. సో, ఇలా వీడియో తీశాననమాట. నాకు వీడియో తీయాలని ఐడియా వచ్చేలోపే ఆకుకూర పప్పయితే వండేశారు. అలాగే పొటాటోస్ కూడా బాయిల్ చేసేశారు. ఆనియన్స్ కట్ చేశారు. ఇంకా వెజిటబుల్స్ మాక్సిమం అన్నీ కట్ చేసేశారు. ఇదే ఫస్ట్ టైం అనమాట మా కిచెన్‌లో ఇంతమందికి రైస్ గానీ, కర్రీస్ గానీ ఇలా ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేయడం. సో, నాకు ఒకేసారి 40 మెంబర్స్‌కి లంచ్ ప్రిపేర్ చేయాలంటే భయమేసింది. చేయగలమో లేదో అని. బావుంటాయో లేదో, టేస్ట్ కుదురుతుందో లేదో అని చెప్పేసి. ఎందుకంటే మనం రెగ్యులర్‌గా హాఫ్ కేజీ వెజిటబుల్స్ వండుకుంటే మన ఫ్యామిలీకి సరిపోతుంది కదా! సో, ఎక్కువ క్వాంటిటీలో కర్రీస్ చేయాలంటే టేస్ట్ అది కష్టం కదా అని భయమేసింది. కానీ ఎల్లమ్మ, మేరీ, లక్ష్మి వీళ్ళందరూ బాగా హెల్ప్ చేశారు. ఫాస్ట్‌గా కూడా చేశారు. అన్ని వెజిటబుల్స్ 2 కేజీస్ చొప్పున తీసుకొచ్చారు. అంత క్వాంటిటీ కర్రీస్ ఉడకాలంటే మా ఇంట్లో ఉన్న గిన్నెలన్నీ చూపిస్తే అందులో కొన్ని సెలెక్ట్ చేశారనమాట. ఇది చూసారా? చేపల పులుసు వండుకునే దాంట్లో వంకాయ టమాటా కర్రీ వండారు. కానీ దీంట్లో నేనెప్పుడు చేపల పులుసయితే చేయలేదు. ఎక్కువ సార్లు స్వీట్ చేయడానికి ఉపయోగించాను. ఆ కర్రీ అయిపోయిన తర్వాత అది కడిగేసి మళ్ళీ దాంట్లోనే పొటాటో ఫ్రై గూడా చేశామనమాట. ఒకే పాత్ర 2 కర్రీస్‌కి పనికొచ్చింది. ఒక పొయ్యి మీద పప్పు ఉడుకుతుంది. ఒక పొయ్యి మీదేమో వంకాయ, టొమాటో కర్రీ ఉడుకుతుంది. ఇంకో పొయ్యి మీద తాలింపు పెట్టేసాము. నేను మధ్యలో వేరే పనిలో ఉండడంతో కొన్నయితే క్లిప్పింగ్స్ మిస్ అయిపోయినాయి. తీయలేదు వీడియో. వంకాయ కర్రీలో చూసే ఉంటారు. తాలింపేసినప్పుడు తీశాను. ఆనియన్స్ ఏసినప్పుడు తీశాను. ఆనియన్స్ వేగాక టొమాటోస్ ఏసేటప్పుడు నేను వీడియో తీయలేకపోయాను. మళ్ళీ బ్రింజాల్ పీసెస్ ఏసినప్పుడు తీశాను. మన ఇంట్లో ఏదైనా ప్రోగ్రామ్ ఉంది అంటే మనకి యాక్చువల్‌గా కుదరదు కదండీ! ఒకే చోట ఉండడం. అటు ఇటు ఏదో ఒక పని ఉంటూ ఉంటుంది. సో, ఇక్కడ చూసారా? ఇవి గూడా అన్నీ వేయించి పెట్టారండి ఫస్టే. టొమాటో, దోసకాయ చట్నీ కోసం పచ్చిమిర్చి, టొమాటో వేయించేసి దాంట్లోనే కొంచెం చింతపండు, వెల్లుల్లి కూడా వేసి వేయించి పెట్టారు. ఇప్పుడు మిక్సీలో వేసేటప్పుడు మాత్రం కొద్దిగా సాల్ట్, కొద్దిగా జీలకర్ర వేసి మిక్సీ వేశాము. ఇంతకీ ఈ ప్రిపరేషన్స్, ఈ లంచ్ ఇవన్నీ ఎందుకు అంటే ఫ్యామిలీ ఫంక్షన్ అయితే ఏం కాదండి. జస్ట్ ఆఫీస్ స్టాఫ్ మొత్తం లేడీసే అనమాట. టోటల్ 30 మెంబర్స్ వరకు ఉంటారు. అప్‌కమింగ్ ఇయర్ వర్క్ రిలేటెడ్ మీటింగ్ అనమాట. మార్నింగ్ 9 టు ఈవినింగ్ 4:00 అఫీషియల్ మీటింగ్. సో, మేము లంచ్ అరేంజ్ చేశాము. ఔట్ సైడ్ మీల్స్ ఆర్డర్ ఇచ్చేయొచ్చు. బట్ అయితే హెల్పింగ్‌కి ఉన్నారు కదా అని చెప్పేసి మేమే ట్రై చేశాము. ఎలా కుదురుతాయో ఏమో అనుకున్నాను కానీ నేను బానే కుదిరినాయండి. అన్ని ఐటెమ్స్ మాక్సిమం అయిపోయినాయి. మొత్తం 45 మెంబర్స్ వరకు తిన్నాక కూడా కొంచెం మిగిలాయండి. ఒక 4 మెంబర్స్‌కి వచ్చేలాగా మిగిలాయి అంతే. సింగిల్ బర్నర్ స్టవ్ ఉంటే అది కూడా కిచెన్‌లోనే పెట్టేసి దాని మీద ఇలా పెద్ద గిన్నెలున్నాయండి. పలావ్ రైస్ చేసే గిన్నెలు. ఒక దాంట్లో 2 కేజీస్ రైస్, ఇంకొక దాంట్లో 3 కేజీస్ రైస్ వండామనమాట. సో, ఇక్కడ చట్నీ చేయడం గూడా అయిపోయింది. తాలింపు పెట్టేసింది ఎల్లమ్మ. తాలింపులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసి చట్నీలో కలిపేసింది. 12:30 టు 1:30 లంచ్ బ్రేక్. సో, ఆ టైం కల్లా మేము రెడీ చేయాలి.
హడావుడిగా చేసాము. టేస్ట్‌లయితే ఎలా ఉంటాయో ఏంటో అనుకున్నాం కానీ, చాలా బాగా కుదిరినాయని చెప్పారు. తిన్నవాళ్ళందరూ చాలా హ్యాపీ అనిపించింది. 3 వెరైటీస్ అయిపోయినియి. ఇది ఫోర్త్ వెరైటీ అనమాట పొటాటో ఫ్రై. దానికోసం కొంచెం అల్లం, పచ్చిమిర్చి, సాల్ట్, జీలకర్ర కలిపి మిక్సీ వేశాను. ఇందాక వంకాయ కర్రీ వండిన గిన్నెలోనే అదే చేపల పులుసు వండే గిన్నెలో పొటాటో ఫ్రై కూడా చేసేసామనమాట. లాస్ట్‌కొచ్చేటప్పటికి మేరీ, ఎల్లమ్మ, నేను మాత్రమే ఉండిపోయాం కిచెన్‌లో. మిగిలిన వాళ్ళందరూ బయట పని చూసుకుంటున్నారు. ఒకవైపు రైస్ చూసుకుంటూ, ఒకవైపు ఫ్రై చేస్తా ఉంది. రైస్ అయితే పొడి పొడిగా, మెత్తగా చక్కగా వండారు. గంజి వార్చకుండా కరెక్ట్ ఎసరు పోసి, అడుగంటకుండా బాగా వండారు. లంచ్‌కి మొత్తం అందరూ లేడీసేనండి. ఒక 4 మెంబర్స్ మాత్రమే జెంట్స్ ఉన్నారు. సో, అందరూ మనవాళ్ళే కదా అని చెప్పేసి డేర్ చేసి వండేసాము. బట్ అయితే అందరూ బావున్నాయనే చెప్పారు. పొటాటో ఫ్రై అయితే ఒక్క స్పూన్ కూడా మిగలకుండా అయిపోయిందండి. ఇక్కడ చూసారా? ఒక గిన్నెలో రైస్ అయితే ఉడికిపోయింది. ఈ గిన్నె తీసి పక్కన పెట్టేసి, ఇంకో గిన్నె వండాలి కదా! ఆ గిన్నె కూడా పొయ్యి మీద పెట్టారు. అప్పటికే 12 అయిపోయిందని ఆ హడావుడిలో చల్లటి గిన్నెను కూడా క్లాత్ పెట్టి తెచ్చింది చూసారా మా ఎల్లమ్మ. లాస్ట్‌లో పాపం హడావుడయిపోయింది తనకు కూడా. కానీ 12:30 కల్లా 4 కూరలు, 5 కేజీల రైస్ అయితే వండేసి ఇచ్చేశారు. ఇంకా స్వీటు, హాటు బయట తెప్పిచ్చేశారు మా సారు. మా మెయిడ్ ఎల్లమ్మ అయితే పులిహోర గూడా చేస్తే బావుండేదమ్మా అంది. కానీ అంత టైం లేదు. ముందు రోజు నైటే అనుకున్నాం అనమాట. సో, దానికి సంబంధించిన ప్రిపరేషన్ చింతపండు పులుసు అదేమి రెడీగా లేదని చెప్పేసి అది చేయలేదనమాట. మేము చేసిన 4 కర్రీస్‌తో పాటు ఉలవచారు, అలాగే కర్డ్ కూడా బయట తెప్పించేశారు. భోజనాలంటే రసం గానీ, సాంబార్ కానీ ఉండాలి కదా లాస్ట్‌లో. కానీ మేము అవేమీ చేయలేదు. సో, ఇందిరా హోమ్ ఫుడ్స్ వాళ్ళది 2 కేజీస్ ఉలవచారు తెప్పించారు. చాలా బావుంటుందండి ఫ్రెష్‌గా. అప్పుడప్పుడు ఇంట్లో వాడుకోవడానికి కూడా తెప్పించుకుంటూ ఉంటాము. ఇంకా విజయ కర్డ్ కూడా చాలా బావుంటుందండి. పులుపుండదు. గట్టిగా కూడా ఉంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.